అయితే చాలామంది అపార్థాల వల్లే 90% రిలేషన్స్, బంధాలు, అనుబంధాలు, బిజినెస్లో ఉండేటటువంటి వ్యాపార లావాదేవీలు వీటి వల్ల చాలా విడిపోతున్నాయి. అపార్థాల వల్లే 90% బంధాలు విడిపోతున్నాయి, వ్యాపారాలు విడిపోతున్నాయి. మరి మీరు చెప్పింది ఒకటి, ఎదుటి వ్యక్తి అర్థం చేసుకున్నది ఇంకొకటి. ఇలా ఎప్పుడైనా మీకు కూడా జరిగిందా? జరిగితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ వీడియోలో మీ ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, స్నేహితులతో కానీ నేను ఇలా అనలేదు, నువ్వు అలా అనుకున్నావు అనే చిన్న మాటతో పెద్ద గొడవలు ఎప్పుడైనా మీకు వచ్చినాయా? సో ఇలా గనక మీకు ఉంటే దీనికి కారణం మనకున్నటువంటి తెలివితేటలు కాదు, మన మధ్య ఒక క్లియర్గా స్పష్టంగా చెప్పలేకపోవడం అనేటటువంటిది కమ్యూనికేషన్ ప్రాబ్లం అని నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఈరోజు నేను మీ జీవితంలో ఒక క్లియర్గా ఎలా స్పష్టంగా కమ్యూనికేషన్తో ఎందుకు ఎలా ఉండాలో, ఎలా చెప్పాలో ఈ వీడియోలో నేను క్లియర్గా మీ జీవితాన్ని మార్చే విషయాలను చాలా చెప్తాను. చివరి వరకు ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి. అపార్థాల వల్లే 90% పైగా బంధాలు విడిపోతున్నాయి, వ్యాపారాలు విడిపోతున్నాయి. సో అందుకు కారణాలు చాలా ఉన్నాయి. నేను ముఖ్యమైన వాటిని మీకు నాకు అర్థమైన కాడికి మీకు చెప్తాను. ఏదైనా పనిని నువ్వు క్లియర్గా చెప్పలేకపోతే, స్పష్టంగా చెప్పలేకపోతే ఎవరు దానిని బాధ్యత తీసుకొని చెయ్యరు. ఉదాహరణకు ఒక ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, రేపటిలోగా ఆ పని పూర్తి చేయి అంటే ఆ పని పూర్తి చేయరు. ఎందుకు అంటే నువ్వు చెప్పే మాటలో రేపటిలోగా ఆ పని పూర్తి చేయి అన్నావు, కానీ అలా కాకుండా రేపు సాయంత్రం 5 గంటలలోగా ఈ ఫైల్ మొత్తం పూర్తి చేసి నాకు వాట్సాప్ చేయాలి అని స్పష్టంగా చెప్తే ఆ పని 100% పూర్తవుతుంది. ఎందుకు అంటే నువ్వు చెప్పే మాట క్లియర్గా 100% చెప్తున్నావు కాబట్టి. రేపు సాయంత్రం 5 గంటల లోపు వాట్సాప్లో స్పష్టంగా పంపాలి అనేటటువంటి కొన్ని వర్డ్స్ను నువ్వు క్లియర్గా మాటలు మాట్లాడావు కాబట్టి ఆ పని 100% పూర్తవుతుంది. అందుకే నేను అంటాను, క్లియర్గా కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా క్లియర్గా చెప్తే ఆ పని పూర్తిగా బాధ్యతతోటి అవుతుంది. ఒకరు చెప్పింది ఒకరికి క్లియర్గా అర్థమైనప్పుడు అక్కడ ఎలాంటి గొడవలు రావు. ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, స్నేహితులతో కానీ నేను అలా అనలేదు, నువ్వు అలా అనుకున్నావు అనేటటువంటి మనస్పర్ధలు రాకుండా ఆ విధంగా ముందుకు సాగడం జరుగుతుంది. మీరు ఒక విషయాన్ని సులభంగా వివరించకపోతే మీకు దాని గురించి సరిగ్గా తెలియదని అలా అర్థం చేసుకోవాలి. మీరు క్లియర్గా ఒక విషయాన్ని క్లియర్గా చెప్పగలిగినప్పుడు మీకు ఆ విషయం గురించి సరిగ్గా తెలుసు అని అర్థం మరి. సో అందుకే కమ్యూనికేషన్ అంటే ఈ విధంగా క్లియర్గా చెప్పగలగాలి ఏదన్నా నువ్వు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని. సో ఏదన్నా మన మధ్యలో ఒక రిలేషన్ బలంగా ఉండాలంటే దానికి కారణం ఒక నమ్మకం అనేటటువంటిది, బలమైన నమ్మకం బలమైన బంధాన్ని నిలబెడుతుంది. దీనితో బలమైన బంధం ఏర్పడుతుంది నమ్మకం అనే దానితో. మనసులో అనుమానాన్ని పెట్టుకొని మాట్లాడితే ఏ బంధం కూడా నిలబడదు. ఈ అనుమానం వల్లనే చాలా బంధాలు, చాలా స్నేహాలు, ఇలా చాలా వ్యాపారాలు అనుమానం అనేటటువంటిది ఉండడం వల్ల విడిపోతూ ఉన్నాయి, నమ్మకం అనేటటువంటిది లేకపోవడం వల్ల. ఇది అడిగితే ఏమనుకుంటారో అని భయపడి అడగకపోతే నేను చెప్పేటటువంటి
చెప్పేటటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఈ వీడియోలు కనుక నువ్వు విని నేర్చుకోకపోతే తప్పులు జరుగుతూనే ఉంటాయి. నాకు అర్థం కాలేదు అని నువ్వు అడగకపోతే, ఇది అడిగితే ఏమనుకుంటారో అని చెప్పి నువ్వు పనిచేసే దగ్గర బాసును కానీ, నువ్వు ఒక సేల్స్మెన్ అయితే కస్టమర్ను కానీ, సో ఏదైనా ఏ విషయంలోనైనా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా ఇది అడిగితే ఏమనుకుంటారో అని భయపడి అడగకపోతే తప్పులు జరుగుతూనే ఉంటాయి. నాకు అర్థం కాలేదు, దయచేసి మళ్ళీ చెప్పండి అని అడగడంలో తప్పు లేదు కదా. మరి అలా దయచేసి మళ్ళీ చెప్పండి, నాకు అర్థం కాలేదని మీరు ఖచ్చితంగా అలా అడిగే చోటే మంచి టీం ఏర్పడుతుంది, మంచి కుటుంబం ఏర్పడుతుంది, మంచి స్నేహితం ఏర్పడుతుంది, అలా మంచి నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం అనేటటువంటిది మీ టీంలో కానీ, మీ స్నేహంలో కానీ ఎక్కడైనా ఆ విధంగా పెరగడం జరుగుతుంది. నిజం చెప్పాలంటే 90% పైన గొడవలు కమ్యూనికేషన్ అనేటటువంటిది తెలియక, కమ్యూనికేషన్ ప్రాపర్గా లేక, సో చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్గా ఎలా చెప్పాలో తెలియక, ఆ విధంగా తెలియక కమ్యూనికేషన్ ఇవన్నీ తెలియక 90% పైన గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. నిజాన్ని చెప్పాలంటే చెప్పేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పలేక, క్లియర్గా చెప్పలేక అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఒక్కసారి క్లియర్గా అడిగి తెలుసుకుంటే ఎదుటి వ్యక్తికి కూడా మన మీద ఒక నమ్మకం అనేటటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే ఇతనికి అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడిగాడు కాబట్టి ఇతను నా మాట సరిగ్గా వినాలనుకుంటున్నాడు, నేను ఇతనికి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తే నా మాట విని ఖచ్చితంగా నా మాట విని పని పూర్తి చేస్తాడు అని ఒక బాస్ దగ్గర కావచ్చు, ఒక లీడర్షిప్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక సేల్స్మెన్కు కావచ్చు, ఇలాంటి విషయాలు ఖచ్చితంగా ఆ విధంగా నేను చెప్పే విషయాలు అర్థమవుతాయి. ఎవరిని అయోమయంలో వదిలేనప్పుడే నమ్మకం అనేటటువంటిది ఏర్పడుతుంది. సో నువ్వు స్పష్టంగా మాట్లాడకుండా, స్పష్టంగా చెప్పకుండా, క్లియర్గా చెప్పకుండా ఏ విషయాన్ని కూడా నువ్వు ఆ విధంగా వదిలేస్తే నమ్మకం అనేటటువంటిది వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పే విషయం అయోమయంతో కాకుండా, క్లియర్గా కాకుండా వదిలేస్తే నమ్మకం అనేటటువంటిది మరి ఎలా ఉంటుంది? సో గౌరవం మనకు దక్కాలన్నా, ఎదుటి వ్యక్తికి మీకు అర్థమైందా అని అడగడం అంటే వారి అభిప్రాయానికి మీరు విలువ ఇవ్వడం లాంటిదే కదా. సో మరి ఎదుటి వ్యక్తికి మీకు అర్థమైందా అని అడగకుండా వాళ్ళకు అయోమయంలో కనుక క్లియర్గా చెప్పకుండా ఏ విషయాన్ని ఆ విధంగా వదిలేస్తే మనము వాళ్ళకి గౌరవం అనేటటువంటిది ఇవ్వని వాళ్ళం అవుతాం. కాబట్టి నా మాటకు కూడా విలువ ఇస్తున్నారని వాళ్ళు సంతోషపడాలి అంటే నాకు ఇది అర్థం కాలేదు అని క్లియర్గా అడగగలగాలి, అర్థమైతే క్లియర్గా పని చేయగలగాలి. సో నా మాటకు కూడా విలువ ఇస్తున్నారు అని వాళ్ళు సంతోషపడతారు నువ్వు ఎప్పుడైతే నాకు అర్థం కాలేదు అని నువ్వు అడిగినప్పుడు. అప్పుడే వాళ్ళు కూడా మనసు విప్పి మాట్లాడతారు, మంచి ఆలోచనలు అక్కడి నుండే వస్తాయి. ఒక మంచిగా టీం వర్క్ అనేటటువంటిది చేయడానికి దోహదపడతాయి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి. నేను చెప్పేటటువంటి విషయాలు ప్రతి ఒక్కరూ తమ మాట వినాలని కోరుకుంటారు, కేవలం చెప్పాలని కాదు. ప్రతి ఒక్కరూ చెప్పాలని చెప్పరు, నా మాట వినాలని అనుకుంటారు. కానీ నీ మాట వినాలంటే నువ్వు చెప్పే విషయాన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టుగా క్లియర్గా చెప్పగలగాలి. అదే చాలా ముఖ్యమైనటువంటి విషయం. నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు సరైనదిగా క్లియర్గా ఉన్నదా లేదా ఆ నిర్ణయం అనేటటువంటిది నువ్వు ఆత్మ విమర్శన చేసుకోవడం అనేటటువంటిది చాలా అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం.
కమ్యూనికేషన్లో స్పష్టంగా లేకపోతే మనం తీసుకునే నిర్ణయం తప్పు అవుతుంది. ఆర్థికంగా, మానసికంగా, ఉద్యోగంలో, జీవితంలో చాలా చాలా నష్టపోవాల్సి ఉంటుంది. మరి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో. సో డబ్బులు లేవనడం కాదు, ఎంత డబ్బు ఉంది, ఎక్కడ ఖర్చు అయ్యింది, ఎంత అవసరము అయ్యింది అనేటటువంటిది కనుక నీకు క్లారిటీ ఉంటేనే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతావు. సరైన నిర్ణయాలతోటే క్లియర్గా నువ్వు ఏదైనా చేయగలుగుతావు, క్లియర్గా ఏదైనా మాట్లాడగలుగుతావు. నీ మాటలే కొన్ని కోట్లను సంపాదించి పెడతాయి. కాబట్టి సో మనం సక్సెస్ కావాలంటే ముందు మనకొక క్లియర్గా, స్పష్టంగా ఎలా మాట్లాడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయాలు మనకు తెలియాలి. కాబట్టి అందుకే ముందు నేను చెప్పేటటువంటి విషయాల కోసం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో మన మాటలు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా ఏ విధంగా చెప్పాలి అనేటటువంటి విషయాలపైన నేను క్లియర్గా ఈ వీడియోలతోటి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. సో క్లియర్గా చెప్పలేని విషయం ఏదైనా ఉంటే అది స్పష్టత అనేటటువంటిది లేకపోతే, క్లియర్ అనేటటువంటిది లేకపోతే అది చాలా ఏమంటారు ప్రమాదకరమైనటువంటిదే. ఎందుకంటే అది అపార్థాలకు దారితీస్తుంది. నువ్వు క్లియర్గా చెప్పకపోతే, ప్రాపర్గా కమ్యూనికేషన్ లేకపోతే అపార్థాలకు దారితీస్తుంది. స్పష్టతతో క్లియర్గా ఉన్నటువంటి విషయం అది చాలా సక్సెస్కు దారితీస్తుంది. చివరగా ఒకే ఒక్క సూత్రం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేటటువంటి విషయం ముందు క్లియర్గా తెలుసుకో, ఎక్కువగా ఊహించుకోకు, తక్కువగా ఊహించుకో. ఏదైనా విషయంలో క్లియర్గా, స్పష్టంగా ముందు నువ్వు తెలుసుకో, తక్కువగా ఊహించుకో, ఎక్కువగా సక్సెస్ను సాధించు. నేను చెప్పిన ఈ విషయాలు మీ జీవితంలోని 90% గొడవలను తొలగిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ మాటల వల్ల, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాల వల్ల మన బంధుత్వాలను, రిలేషన్ను, అలాగే స్నేహితులను, ఇవందరినీ కూడా అపార్థాలు చేసుకోకుండా కమ్యూనికేషన్లో ప్రాబ్లంలో ఉండేటటువంటి విషయాల గురించి చెప్పాను. సో కమ్యూనికేషన్ అనేటటువంటిది ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా మనం క్లియర్గా చెప్పి, అర్థమయ్యిందా అని అడగడంలో తప్పు లేదు. నాకు ఇది అర్థం కాలేదు అని అడగడంలో ఇంకా నా మాట వినడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఆ విధంగా అపార్థాలు చేసుకోకుండా కమ్యూనికేషన్లో మంచి మాటల ద్వారా కోట్లు సంపాదించి మంచి ఒక టీంను, ఒక నమ్మకమైనటువంటి టీంను ఏర్పరచుకొని మన యొక్క బంధాలను, స్నేహాలను మనం కాపాడుకోవాలనేటటువంటిదే నా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎప్పుడైనా మీకు మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎప్పుడైనా అపార్థం చేసుకొని ఉంటే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి విషయాలను చాలా తెలుసుకోవడం కోసం నా ఛానల్ని ఫాలో కండి. ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.